ఓకే సార్, నెక్స్ట్ మనం ఆంత్రమూలములోకి ఆహారం వెళ్తుందని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడవలసిన టాపిక్ చిన్న ప్రేగులు. స్మాల్ ఇంటెస్టైన్. సో చిన్న ప్రేగుల్లో మనకి 3 భాగాలు కనిపిస్తాయి. 3 భాగాలు ఏంటవి? ఒకటి ఆంత్రమూలము, 2 జజూనం, 3 శాసాంత్రికం. దీన్ని ఇంగ్లీష్లో డ్యూడోనియం అంటాం. డ్యూడోనియం అంటాము, దీన్ని జజూనం, దీన్ని ఇలియం. సో ఆంత్రమూలము ఇంగ్లీష్లో డ్యూడోనియం, జజూనం, శాసాంత్రికం, ఇలియం. లాస్ట్ టైము డిఎస్సిలో అడిగిన బిట్టు జజూనం అనే భాగం ఈ భాగంలో కనిపిస్తుంది. జీర్ణాశయం, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, ఆహార వాహిక. సో జజూనం అనే భాగం ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి చిన్న ప్రేవులో కనిపిస్తుంది. సో చిన్న ప్రేగుల్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆంత్రమూలము, 2 జజూనం, 3 శాసాంత్రికము. సో మనకుండే భాగాలకల్లా అతి పెద్దది ఏది అంటే చిన్న ప్రేవులే. చిన్నగా పేరుకి చిన్న ప్రేవులే కానీ విడదీస్తే దాదాపు 8 మీటర్స్ పొడవు, 3 మీటర్స్ వ్యాసము కలిగి ఉంటాయి. 7 మీటర్స్ పొడవు, 3 మీటర్స్ వ్యాసం కలిగి ఉండేటువంటి పొడవాటి నిర్మాణము. ఓకే, మనము ఇందాకేం చెప్పుకున్నాము? జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారము జఠర నిర్గమ జీర్ణాశయము ద్వారా చిన్న ప్రేగు మొదటి భాగమైన ఆంత్రమూలములోకి తెరుచుకుంటుంది. ఇప్పుడు కైమ ఏమైంది? ఆంత్రమూలంలోకి చేరింది. దేని ద్వారా వచ్చి చేరింది? జఠర నిర్గమ జీర్ణాశయము ద్వారా వచ్చి చేరింది. సో కైమ అనే ఆహారం, కైమ అంటే ఏమని చెప్పుకున్నాము? పాక్షికంగా జీర్ణమైన ఆహారం. ఈ పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఇది ఆమ్ల స్వభావం కలిగి ఉంటుందా, క్షార స్వభావం కలిగి ఉంటుందా, తట స్వభావం కలిగి ఉంటుందా? ఆల్రెడీ ఆహారానికి ఇక్కడ ఏం చేరుతుంది? హైడ్రోక్లోరిక్ ఆమ్లము చేరుతుంది. హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కూడినటువంటి ఆహారం కాబట్టి కైమ అనేది ఆమ్ల స్థితిని కలిగి ఉంటుంది. ఆ ఆమ్ల స్థితిలో ఉండే ఆహారము ఆంత్రమూలములోకి చేరే క్రమములో సో జీర్ణాశయము నుండి కైమ్ ఆంత్రమూలములోకి చేరేటప్పుడు 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. చాలా ఇంపార్టెంట్. ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి సెక్రిటిన్, 2 కొలిసిస్టోకైనిన్. ఒకటి సెక్రిటిన్, 2 కొలిసిస్టోకైనిన్. సో జీర్ణాశయము నుండి పాక్షికంగా జీర్ణమైన ఆహారమైన కైమ్ జఠర నిర్గమ సంవారిణి ద్వారా ఆంత్రమూలములోకి చేరే క్రమములో 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఒకటి సెక్రిటిన్, 2 కొలిసిస్టోకైనిన్. మరి సెక్రిటిన్ ఏం చేస్తుంది అంటే ఈ కైమ్లో ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లముతో పాటుగా ఆంత్రమూలములోకి చేరడానికి సహాయపడుతుంది. సో హెచ్సిఎల్తో పాటుగా అందులోకి చిన్న ప్రేవుల్లోకి చేరడానికి ఉపయోగపడుతుంది. ఆంత్రమూలంలో చేరడానికి ఉపయోగపడుతుంది. కొలిసిస్టోకైనిన్ ఏం చేస్తుంది? క్లామ గ్రంథి ఉత్పత్తి చేసే క్లామ రసాన్ని ఆంత్ర రసములోకి చేర్చడంలో ఉపయోగపడుతుంది, లేదా ఆంత్రమూలంలోకి చేర్చడంలో సహాయపడుతుంది. సో సెక్రిటిన్ అనేది జీర్ణాశయంలో ఉండేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆంత్రమూలంలోకి రావడానికి ఉపయోగపడుతుంది. కొలిసిస్టోకైనిన్ ఏం చేస్తుందంటే క్లామ గ్రంథి ఉత్పత్తి చేసే క్లామరసం
ఆంత్రమూలంలోకి రావడంలో సహాయపడుతుంది. మొత్తం ఇది హైడ్రోక్లోరిక్ రావడంలోనూ ఇది క్లోమరాసం రావడంలోనూ సహాయపడుతుంది. ఇప్పుడు మనము చిన్న ప్రేగు మొదటి భాగాన్ని మనం ఏమన్నాం ఆంత్రమూలం. సో ఇక్కడికి వస్తున్నవని దేనిలోకి వస్తున్నాయి? ఆంత్రమూలంలోకి వస్తున్నాయి. సో ప్రధానంగా జరిగే సంఘటన ఎక్కడ జరుగుతుంది? ఆంత్రమూలంలో జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు పాక్షికంగా జీర్ణమైన ఆహారం చూసాం. ఇక పూర్తిగా ఆహారం జీర్ణం అయిపోవాలి. అన్ని 3 ప్రధానమైన ఆహార పదార్థాలు పూర్తిగా జీర్ణమయ్యేటువంటి సంఘటన ఎక్కడ జరుగుతుంది అంటే చిన్న ప్రేవుల్లోనే జరుగుతుంది. ఆ చిన్న ప్రేవుల్లో కూడా ఎక్కడ జరుగుతుంది అంటే ఆంత్రమూలంలోనే ఎక్కువ పని జరుగుతుంది. ఎందుకంటే ఈ చిన్న ప్రేగు గోడల లోపల ఆంత్ర గ్రంథులు ఉంటాయి. దీనిలో గ్రంథులు ఉంటాయి. ఇవి ఆంత్రరసం సక్కస్ యాంట్రికస్ను స్రవిస్తాయి. సక్కస్ యాంట్రికస్ ఎక్కడ కనిపిస్తుంది అని అడిగాడండి లాస్ట్ టైం డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లకి. సక్కస్ యాంట్రికస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చిన్న ప్రేగుల్లో కనిపిస్తుంది లేదా ఆంత్రమూలంలో కనిపిస్తుంది. సో చిన్న ప్రేగు గోడల్లో ఉండేటువంటి గ్రంథులను ఆంత్ర గ్రంథులు అంటారు. ఇవి ఆంతరరసము లేదా సక్కస్ యాంట్రికస్ను స్రవిస్తాయి. దీనిలో రకరకాల ఎంజైములు ఉంటాయి. ఇవి ఆ ఎంజైములు అనేవి మనం పాక్షికంగా వచ్చే జీర్ణమైన ఆహారంలో ఉండేటువంటి అన్ని ఆహార పదార్థాలని పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఇక్కడ కనిపించేటువంటి ప్రధానమైనటువంటి ఎంజైములు ఏమిటి అంటే లాక్టేజ్, మాల్టేజ్, లాక్టేజ్, సుక్రేజ్, పెప్టిడేస్, న్యూక్లియో టైడేస్, న్యూక్లియో సైడేస్, లైఫేస్, యాంటిరోకైనేస్. ఇదండి చిన్న ప్రేగు గోడల్లో ఉండే గ్రంథుల్ని ఆంత్ర గ్రంథులు అంటాము. ఆంత్ర గ్రంథులు విడుదల చేసే స్రావకాన్ని ఆంత్రరసము లేదా సక్కస్ యాంట్రికస్, సక్కస్ యాంట్రికస్ అంటాము. ఈలో రకరకాల ఎంజైములు ఉంటాయి. అవి ఏమిటి అంటే లాక్టేస్, మాల్టేస్, సుక్రేస్, పెప్టిడేస్, లైఫేస్, న్యూక్లియోటైడేస్, న్యూక్లియోసైడేస్, నెక్స్ట్ యాంటిరోకైనేస్. సో ఇందులో యాంటిరోకైనేస్ పని ఏమిటి అంటే ఆంతరరసాను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. దీని యొక్క ప్రధాన పని ఏమిటి అంటే ఆంతరరసము ఉత్పత్తి. సో ఆంత్రమూలములో ఆంతరరస ఉత్పత్తికి సహాయపడే ఎంజైమ్ ఏది అంటే యాంటిరోకైనేస్. ఇది కూడా అందులో ఉంటుంది అంటే ఆంతరరసంలో ఉంటుంది. అది బాగా ఉత్పత్తి కావాలి అంటే ఆ గ్రంథుల నుంచి ఆంతరరసం బాగా ఉత్పత్తి కావాలంటే ఏ ఎంజైమ్ దోహదం చేస్తుందంటే యాంటిరోకైనేస్. సో ఆంతరగ్రంథుల నుండి ఆంతరరస ఉత్పత్తిలో సహాయపడే ఎంజైమ్ యాంటిరోకైనేస్. సో ఇది ఆంతరరసం ఉత్పత్తికి సహాయపడుతుంది. సిక్రిటిన్ అనేది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, జీర్ణాశయంలోని హైడ్రోక్లోరిక్ ఆమ్లము ఆంత్రమూలం చేరడంలో సహాయపడుతుంది. కొలెసిస్టోకైన్ అనేది క్లోమరసం అనేది ఆంత్రమూలంలోకి చేరడానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. ఇవన్నీ ఏం చేస్తాయి? పూర్తిగా ఆహారాన్ని జీర్ణం చేస్తాయి. ఈ లాక్టేజు, మాల్టేజు, సుక్రేజు ఈ 3 దేని మీద చర్య జరుపుతాయి? కార్బోహైడ్రేట్ల మీద చర్య జరుపుతాయి. కార్బోహైడ్రేట్ లాస్ట్ రూపం ఏంటి? గ్లూకోజ్. సరళమైన రూపం ఏది అంటే గ్లూకోజ్. ఇవన్నీ సంక్లిష్ట రూపాలు. ఏవి? లాక్టోజు, మాల్టోజు, సుక్రోజు. సో అవన్నీ డైసాక్రేట్స్. ఆ లాక్టోజ్ మీద లాక్టేస్ చర్య జరుపుతుంది. లాక్టోజ్ మీద లాక్టేస్ చర్య జరిపితే గ్లూకోజ్ వస్తుంది. మాల్టోజ్ మీద మాల్టేస్ చర్య జరిపితే గ్లూకోజ్ వస్తుంది. సుక్రోజ్ బదులు సుక్రేస్ చర్య జరిపితే గ్లూకోజ్ వస్తుంది. ఏ చర్య జరుపుకున్న ఫైనల్గా ఎటు రావాలి? గ్లూకోజ్. ఇంతకంటే మరి సరళమైన రూపం మరి లేదు. సో కార్బోహైడ్రేట్లు పూర్తిగా గ్లూకోజ్ అవుతాయి. అలాగే ప్రోటీన్లు పెప్టిడేస్ అనేది చర్య జరిపి వాటిని
దేనిగా మారుస్తాయి? అమైనో ఆమ్లాలు, అమైనో యాసిడ్స్గా మారుస్తాయి. అలాగే క్రొవ్వులు పై లైఫేజ్ అనే ఎంజైమ్ చర్య జరిపి వాటిని కొవ్వు ఆమ్లాలుగాను గ్లిజరాలుగాను మారుస్తాయి. ఈ విధంగా ఇవన్నీ ఏంటి? ఫైనల్ ఫామ్స్. ఇవన్నీ ఫైనల్ ఫామ్స్. ఇంతకంటే మరి చిన్నవిగా తయారు చేయలేం. ఇవన్నీ కూడా సంక్లిష్టమైన ఆహార పదార్థాల మీద చర్య జరుపుతాయి. ఇవి సంక్లిష్ట ఆహార పదార్థాలు, కొంతవరకు డైజెషన్ అయినాయి. ఉన్నవి ఎక్కడికి వచ్చినప్పుడు ఇవి పూర్తిగా వీటిని జీర్ణం చేస్తాయి. ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలని ఇవన్నీ కలిపి సరళమైనటువంటి ఈ రూపాలకి మారుస్తాయి. ఇవి ఇంపార్టెంట్ బిట్లు. కార్బోహైడ్రేట్ యొక్క సరళ రూపం గ్లూకోజ్, ప్రోటీన్ యొక్క సరళ రూపం అమైనో ఆమ్లాలు, కొవ్వుల యొక్క సరళ రూపం కొవ్వు ఆమ్లాలు, ఫ్యాటీ ఆమ్లాలు లేదా గ్లిజరాలు. ఇంకా అడుగుతాడు, కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత ఏ రూపంలో మారుతాయి? గ్లూకోజ్. ప్రోటీన్లు పూర్తిగా జీర్ణమైతే ఏ రూపంలోకి మారుతాయి? అమైనో ఆమ్లాలు. కొవ్వులు పూర్తిగా జీర్ణమైన తర్వాత ఏ విధంగా మారుతాయి? కొవ్వు ఆమ్లాలు గాను గ్లిజరాలు గాను. ఈ విధంగా ఎవరి పని వాళ్ళు చేసుకున్న తర్వాత ఆహారం పూర్తిగా, అలాగే న్యూక్లియోటైడేస్, న్యూక్లియోసైడేస్ న్యూక్లిక్ ఆమ్లాలపై చర్య జరుపుతాయి. ఈ విధంగా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయబడతాయి. అలా పూర్తిగా జీర్ణమైన ఆహారం ఏమవుతుంది? ఇప్పుడు రక్తంలోకి వెళ్ళాలి. జీర్ణం కాని ఆహారం ఏమవ్వాలి? పెద్ద పేగుల్లోకి వెళ్ళాలి. రైట్. ఇక్కడ పూర్తిగా జీర్ణమైన ఆహారం అనేది రక్తంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? చిన్న ప్రేగు గోడల పైన వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని చోషకాలు, విల్లి అంటాం. చిన్న ప్రేగు గోడల్లో ఉండే వేళ్ళ వంటి నిర్మాణాలను విల్లి అంటాం. చోషకాలు ఉంటాయి. వీటి సంఖ్య ఎంతగా ఎక్కువ ఉంటే ఆ యొక్క చిన్న పేగు గోడలకు ఉపరితల వైశాల్యం బాగా పెరుగుతుంది. ఉపరితల వైశాల్యం బాగా పెరిగితే ఏమవుతుంది? చిన్న ప్రేగుల్లో జీర్ణమైన ఆహారం రక్తంలో కలుస్తుంది. కాబట్టి చోషకాల పని ఏమిటి? చిన్న పేగు గోడల యొక్క ఉపరితల వైశాల్యమును పెంచడము. సో ఎప్పుడైతే ఉపరితల వైశాల్యము చోషకాల వలన ఎక్కువగా పెరుగుతుందో చిన్న ప్రేగుల్లో జీర్ణమైన ఆహారం ఎక్కడికి వెళ్తుంది? రక్తంలోకి చేరుతుంది. సో చిన్న పేగుల్లో జీర్ణమైన ఆహారం రక్తంలో కలవడాన్ని ఏమని పిలుస్తాం మనము? శోషణం, అబ్జార్ప్షన్ ఏమంటాం దీన్ని? శోషణం. మొదట్లో 4 మాటలు చెప్పుకున్నాం: ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, ప్యూరిఫికేషన్. సో ఇంజెషన్ జరిగిపోయింది, పూర్తిగా డైజెషన్ అయిపోయింది. డైజెషన్ అయిన ఫుడ్ మెటీరియల్ బ్లడ్లోకి వెళ్ళి అబ్జార్ప్షన్ జరిగింది. ఇది మనకి చిన్న ప్రేగుల్లో కనిపించేటువంటిది. చిన్న ప్రేగులు గురించి మాట్లాడితే ఇది 7 మీటర్స్ పొడవు, 3 మీటర్స్ వ్యాసము కలిగి ఉంటాయి. దీనిలో ప్రధానంగా 3 భాగాలు మనకు కనిపిస్తాయి. పరభాగాన్ని ఆంత్రమూలం డ్యూడోనియం అంటాము, రెండవ భాగాన్ని జజూనం లేదా బెజూనం అంటాము, మూడవ భాగాన్ని శాశాంత్రికం ఇలియం అంటాం. రైట్. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఖైమ్ జఠర నిర్గమ జీర్ణాశయము ద్వారా ఆంత్రమూలంలోకి చేరుతుంది. ఈ విధంగా ఖైము ఆంత్రమూలంలోకి చేరే సమయంలో దానిలో ఉండే ఆమ్లయుత స్వభావం వలన 2 రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఒకటి సెక్రిటిన్, 2 కొలెసిస్టోకైనిన్. సెక్రిటిన్ అనేది ఖైములో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఆంత్రమూలంలోకి రావడానికి సహాయపడుతుంది. కొలెసిస్టోకైనిన్ అనేది క్లోమగ్రంథి ఉత్పత్తి చేసే క్లోమరసము ఆంత్రమూలంలోకి రావడానికి సహాయం పడుతుంది. ఇవి సెక్రిటిన్, కొలెసిస్టోకైనిన్ పని. సో ఇప్పుడు చిన్న ప్రేగు ఆహారం ముద్ద లోపలికి వచ్చేసింది, ఖైమ్ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న ప్రేగు గోడల్లో ఆంత్ర గ్రంథులు ఉంటాయి. ఈ ఆంత్ర గ్రంథులు ఆంత్రరసాన్ని లేదా సక్కస్ యాంట్రికస్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఆంత్రరసము లేదా సక్కస్ యాంట్రికస్లో వివిధ రకాల ఎంజైములు ఉంటాయి. ఉదాహరణకు సుక్రేస్, మాల్టేస్, లాక్టేస్, పెప్టిడేస్, లైఫేస్, యాంటిరోకైనేస్, న్యూక్లియోటైడేస్, న్యూక్లియోసైడేస్ వంటి ఎంజైములు ఉంటాయి. ఈ సుక్రేస్, మాక్టేస్, లాక్టేస్ అనే ఎంజైములు
కార్బోహైడ్రేట్ల మీద చర్య జరిపి సరళ రూపమైన గ్లూకోజ్గా మారుస్తాయి. పెప్టిడేస్ ప్రోటీన్ల మీద చర్య జరిపి సరళ రూపమైన అమైనో ఆమ్లాలుగా మారుస్తాయి. లైఫేస్ కొవ్వుల మీద చర్య జరిపి సరళ రూపమైనటువంటి కొవ్వు ఆమ్లాలు గ్లిసరాల్గాను మారుస్తాయి. న్యూక్లియోసైడేస్ అనేవి న్యూక్లిక్ ఆమ్లాల మీద చర్య జరుపుతాయి. యాంటిరోకైనేజ్ అనేది ఆంత్రమూలంలో ఆంత్రరసము ఉత్పత్తి అవడంలో సహాయం చేస్తుంది. ఈ రకంగా చిన్న ప్రేగుల్లో విడుదలైనటువంటి రకరకాల ఎంజైములు ఆహార పదార్థాలని పూర్తిగా జీర్ణం చేస్తాయి. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని కైల్ అంటారు. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కైమ్ అన్నాము. పూర్తిగా జీర్ణమైన ఆహారాన్ని కైల్ అంటాము. ఈ విధంగా పూర్తిగా జీర్ణమైన ఆహారం రక్తంలోకి చేరాలి. అలా చేరడానికి చిన్న పేగు గోడల్లో వేళ్ల వంటి నిర్మాణాలు ఉంటాయి. వాటినే చూషకాలు, విల్లి అంటారు. వీటి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే గోడల యొక్క ఉపరితల వైశాల్యం బాగా పెరుగుతుంది. దీనివలన జీర్ణమైన ఆహారం రక్తంలోకి కలుస్తుంది. ఈ విధంగా చూషకాల ద్వారా జీర్ణమైన ఆహారం రక్తంలో కలవడాన్ని శోషణం, అబ్జార్ప్షన్ అంటాము. జీర్ణము కాని ఆహార పదార్థాలు పెద్ద ప్రేగులోకి చేరడం జరుగుతుంది. రైట్, ఇది. ఇంకా మనకి పెద్ద పేగు రైట్. పెద్ద ప్రేగులో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అందనాళము, 2 కొలాన్. ఇది దాదాపు 1.5 మీటర్స్ ఉంటుందండి. ఇది దాదాపు 1.5 మీటర్స్ లెంత్ కలిగి ఉంటుంది. దీనిలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అందనాళము, 2 కొలాన్. ఎప్పుడైతే జీర్ణము కాని ఆహార పదార్థాలు ఉన్నాయో అవేమవుతుందంటే అందనాళంలోకి చేరుతుంది. అక్కడ నుంచి కొలాన్. సో ఫైనల్గా ఎక్కడికి వస్తుందంటే రెక్టం. ఇందాక మాట్లాడుకున్నాం కదా, పురీషనాళం. సో జీర్ణం కాని ఆహారం ఎప్పుడైతే పెద్ద పేగుల్లోకి వెళ్తుందో పెద్ద పేగుల్లో ఉండేటువంటి కణాలు ఆ జీర్ణము కాని ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి నీటిని, లవణాలని పీల్చుకుంటాయి. పెద్ద ప్రేగుల్లో ఉండేటువంటి కణాలు జీర్ణము కాని ఆహార పదార్థంలో ఉండే నీటిని, లవణాలని పీల్చుకొని ఒక ముద్దలాంటి, పసుపు రంగులో ఉండే ముద్దలాంటి నిర్మాణాన్ని పెరిస్టాలిక్ చలనాల ద్వారా ముందుకు తూసుకుపోతూ పురీషనాళంకి చేరుస్తాయి. రెక్టంకి వస్తుంది. ఈ పురీషనాళం ఏం చేస్తుంది? తాత్కాలికంగా ఈ ఫీకల్ మెటీరియల్ని, మలాన్ని నిల్వ చేస్తుంది. ఎప్పుడైతే ట్యాంక్ నిండిపోతుందో ఈ మలం అనేది యానస్, పాయువు ద్వారా బయటికి విసర్జించబడుతుంది. అంతే. ఇక్కడ నుంచి పెద్ద బిట్లు రావడానికి స్కోపు ఉండదు. సో పెద్ద పేగు అనేది 1.5 మీటర్స్ పొడవును కలిగి ఉంటుంది. దీనిలో 2 భాగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి అందనాళము, 2 కొలాన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే జీర్ణమకాని ఆహార పదార్థాలు ఎప్పుడైతే పెద్ద పేగులకు వచ్చాయో ఈ పెద్ద పేగుల్లో ఉండే నిర్మాణాల్లో ఉండే కణాలు జీర్ణమకాని ఆహార పదార్థాల్లో ఉండేటువంటి నీటిని, లవణాలను పీల్చుకొని మిగతా వ్యర్థ పదార్థాన్ని పెరిస్టాలిక్ చలనాల ద్వారా పురీషనాళంకి పంపిస్తాయి, రెక్టంలోకి పంపిస్తాయి. పురీషనాళంలో ఇది తాత్కాలికంగా నిల్వ చేయబడిన తర్వాత పాయువు ద్వారా, యానస్ ద్వారా బయటికి విసర్జించబడుతుంది. దీన్నే మనం డెఫికేషన్ లేదా ప్యూరిఫికేషన్ అంటాం. ఇక్కడ పెద్ద పేగు, శాసాంత్రికం, చిన్న పేగు యొక్క చివరి భాగం ఇలియం, శాసాంత్రికము, పెద్ద పేగు కలిసే చోట ఉండే భాగాన్ని మనం ఉండుకము అంటాం. పెద్ద పేగు మరియు శాసాంత్రికము కలిసే చోట ఉండే నిర్మాణాన్ని మనం ఉండుకము అంటాం. అపెండిస్ ఇది మానవుల్లో అవశేష అవయవం.
వెజిటేటివ్ ఆర్గాన్, ఏ ఉపయోగము లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, దానిలో ఏమైనా ప్రాబ్లం వస్తే అపెండిసైటిస్గా వస్తుంది, తీవ్రమైన కడుపు నొప్పి వచ్చేస్తుంది. 24 అవర్స్లో దాన్ని తొలగించకపోతే ప్రాణానికే ప్రమాదం. ఇది ఎక్కువగా ఉండకము శాకాహార జీవుల్లో సెల్యులోజ్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. సో మనకైతే సంబంధం లేదు. పెద్ద పేగు శ్వాసాంతరికం కలిసి ఉండే చోట ఉండే నిర్మాణాన్ని ఏమంటామంటే ఉండకము. రైట్. ఇవి వీటితో పాటు మనం ఇక్కడ ఏం మాట్లాడాలి, జీర్ణ గ్రంథుల గురించి మాట్లాడాలి. ఏంటో జీర్ణ గ్రంథులు, 1 కాలేయము, 2 కులామము. లివర్, రైట్. ఇది మన శరీరంలోనే అతి పెద్ద గ్రంథి, లార్జెస్ట్ గ్లాండ్, అతి పెద్ద గ్రంథి. స్మాలెస్ట్ గ్లాండ్ ఏది, పిట్యూటరీ గ్లాండ్. అతి చిన్న గ్రంథి పిట్యూటరీ. అతి పెద్ద గ్రంథి లివర్. నెక్స్ట్ ఎంజైము లేని గ్రంథి. ఇక్కడ ఏ రకమైన ఎంజైములు ఉండవు, మిగతా దాంట్లో మనకి ఎంజైములు కనిపిస్తుంటాయి, ఇక్కడ ఏ రకమైన ఎంజైములు ఉండవు. కాబట్టి ఎంజైములు లేని గ్రంథి అతి పెద్ద గ్రంథి, ఎందుకు దాదాపు 1.5 kg ఉంటుంది మానవిక లివర్. సో ఈ 2 జీకే బిట్లు, అతి పెద్ద గ్రంథి, ఎంజైములు లేని గ్రంథి. కాలేయంలో ఉండే కణాలను కాలేయ కణాలు అంటాం, హెపటోసైట్స్. కాలేయంలో ఉండే కణాలని కాలేయ కణాలు అంటాం, హెపటోసైట్స్ అంటాము. ఇవి పైత్యరసాన్ని స్రవిస్తాయి, బాయిల్ జ్యూస్, పైత్యరసాన్ని స్రవిస్తాయి. సో కాలేయం సేవించే స్రావకాలను ఏమంటామంటే పైత్యరసము. సో ఈ పైత్యరసం విడుదలైన తర్వాత నేరుగా ఆంత్రమూలంలోకి వెళ్లకుండా తాత్కాలికంగా పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. సో పైత్యరసం నిల్వ ఉండే ప్రాంతం ఏది అంటే పిత్తాశయం, ఏమంటే బైల్ డక్ట్. ఈ పిత్తాశయం బైల్ ట్యూబ్ పిత్తాశయంలో నిల్వ ఉన్న తర్వాత ఏమవుతుంది, చివరికి బైల్ డక్ట్ గుండా, పైత్యరస వాహిక గుండా ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది. ఇది సీక్వెన్స్. కాలేయంలో ఉండే కణాలని హెపటోసైట్స్ అంటాము. ఇవి విడుదల చేసే స్రావకాన్ని పైత్యరసం అంటాము. ఇలా విడుదలైనటువంటి పైత్యరసము పిత్తాశయంలో తాత్కాలికంగా నిల్వ ఉంటుంది. తాత్కాలికంగా నిల్వ ఉన్న తర్వాత పైత్యరస వాహిక గుండా ఆంత్రమూలంలోకి చేరుతుంది. సో ప్రతిదీ కూడా ఎక్కడికి వచ్చేయాలి, ఆంత్రమూలంలోకి వచ్చేయాలి. ఎందుకు, ఆంత్రమూలం ఆంత్రరసం ఉంది కాబట్టి ఇది ఆంత్రమూలంలోకి చేరుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందండి, పైత్యరసంలో లవణాలు వర్ణకాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ ఇవి. లవణాలు వర్ణకాలు ఉంటాయి. పైత్యరసంలో ఉండే లవణాలని సోడియం కొలేట్, సోడియం డిఆక్సికోలేట్ అంటారు. సోడియం కొలేట్, సోడియం డిఆక్సికోలేట్ అంటారు. ఈ 2 లవణాలు ఏం చేస్తాయంటే కొవ్వుల మీద చర్య జరిపి వాటిని కొల్లాయిడ్ రేణువులుగా మారుస్తాయి. వీటి పని ఏమిటంటే కొవ్వులను కొల్లాయిడ్ రేణువులు అంటే డ్రాప్లెట్స్గా మారుస్తాయి. కొవ్వుల్ని చిన్న నూనె బిందువుల వలె మారుస్తాయి. కొవ్వుల్ని కొల్లాయిడ్ రేణువులుగా మార్చేటువంటి లవణాలు ఏవంటే సోడియం కొలేట్, సోడియం డిఆక్సికోలేట్. ఈ సోడియం కొలేట్, సోడియం డిఆక్సికోలేట్ కొవ్వుల మీద చర్య జరిపి వాటిని కొల్లాయిడ్ రేణువులుగా మార్చడాన్ని ఎమల్సిఫికేషన్ అంటాం. ఏమంటామంటే వీటి ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ అనే చర్య ఈ గ్రంథిలో కనిపిస్తుంది అని అడుగుతాడు. కాలేయం లేదా ఈ స్రావకాల్లో కనిపిస్తాయి అంటే పైత్యరసం. ఈ విధంగా పైత్యరసం విడుదల చేసే లవణాలైన సోడియం కొలేట్, సోడియం డిఆక్సికోలేట్ కొవ్వుల మీద చర్య జరిపి వాటిని కొల్లాయిడ్ రేణువులుగా మారుస్తుంది. ఈ ప్రక్రియను మనం ఎమల్సిఫికేషన్ అంటాం. మరి ఈ వర్ణకాలు, పైత్యరస వర్ణకాలు ఏమిటి, బైలిరుబిన్, బైలువర్జిన్, బైలువర్జిన్ అనేటువంటి పైత్యరస వర్ణకాలు విడుదలవుతాయి. ఇవి దేనివల్ల విడుదలవుతాయి? ఇవి హిమోగ్లోబిన్ అనేది కాలేయంలో విచ్ఛిన్నం అవడం, ఎర్రరక్త కణాలు వచ్చి కాలేయంలో విచ్ఛిన్నం అయిపోతాయి కదండి. ఆ ఎర్రరక్త కణాలు విచ్ఛిన్నప్పుడు అందులో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం అవుతుంది. హిమోగ్లోబిన్ విచ్ఛిన్నం అవ్వడం వల్ల బైలువర్జిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది రక్తంలోకి వచ్చి ఫిల్టరైజేషన్ అయ్యి బయటికి వెళ్ళిపోవాలి.
ఒకవేళ ఫిల్టరేషన్ కరెక్ట్గా జరగకపోతే ఏమవుతుంది, రక్తంలో బైలిరుబిన్ పర్సెంటేజ్ బాగా పెరిగిపోతుంది. అప్పుడు పచ్చకామెర్లు అనేది వచ్చేస్తుంది. ఇది కాలేయంకు సంబంధించినటువంటి సమాచారం. ఇంకేం మిగిలింది, ఒకటే మిగిలింది, క్లోమ గ్రంథి. ప్యాంక్రియాస్. రైట్, ఇది జీర్ణాశయం కదా, ఆకు వలె మనకు కనిపిస్తుంది. క్లోమ గ్రంథినే మనము ఉభయ గ్రంథి, మధుర గ్రంథి, మిశ్రమ గ్రంథి అంటాం, మిక్స్డ్ గ్లాండ్. దీన్ని మనము ఉభయ గ్రంథి అని పిలవచ్చు, మధుర గ్రంథి అని పిలవచ్చు, లేదా మిశ్రమ గ్రంథి అని పిలవచ్చు, మిక్స్డ్ గ్లాండ్. క్లోమ గ్రంథి మిశ్రమ గ్రంథి ఎందుకు అన్నాము, ఉభయ గ్రంథి ఎందుకు అన్నాము అంటే దీనిలో నాళాలు ఉన్న ప్రాంతము ఉంటుంది, నాళాలు లేని ప్రాంతము ఉంటుంది. నాళ సహిత, నాళ రహిత. సో ఈ నాళ సహిత ప్రాంతము, క్లోమ గ్రంథిలో ఉండే నాళ సహిత ప్రాంతము విడుదల చేసే స్రావకాలనే మనము క్లోమరసము అంటాం, ప్యాంక్రియాటిక్ జ్యూస్. క్లోమ గ్రంథిలో ఉండే నాళ సహిత ప్రాంతం విడుదల చేసే స్రావకాన్ని క్లోమరసం అంటాము. క్లోమరసంలో ఎక్కువగా బైకార్బోనేట్లు ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. క్లోమరసంలో ఎక్కువగా ఉండేది బైకార్బోనేట్. ఈ బైకార్బోనేట్ ఏం చేస్తుంది, ఆమ్ల స్థితిలో ఉండేటువంటి దాన్ని క్షార స్థితిలోకి మారుస్తుంది. ఎందుకు, ఈ క్లోమరసం అనేది క్లోమరస్ వాహిక ద్వారా ఎక్కడ చేరుతుంది, ఆంత్రమూలంలోకి చేరుతుంది. క్లోమరసం అనేది క్లోమరస్ వాహిక ద్వారా ఆంత్రమూలంలోకి వెళ్తుంది. ఈ క్లోమరసంలో క్లోమరసం ఉండే బైకార్బోనేట్ కూడా ఆంత్రమూలంలోకి వెళ్తుంది. ఆంత్రమూలంలోకి ఆల్రెడీ వచ్చిన ఆహారం ఏది, పాక్షిక జీర్ణమైన ఆమ్లయుత ఆహారం వచ్చింది. మరి హైడ్రోక్లోరిక్ యాసిడ్ సెక్రిటిన్ అనే హార్మోన్ వల్ల ఆల్రెడీ చిన్న ప్రేగుల్లోకి వచ్చింది, ఆంత్రమూలంలో ఉంది. మరి ఆ చిన్న ప్రేగు గోడలకి కాపాడే మ్యూసిన్ ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు ఏమవుతుంది, చిన్న ప్రేగులు మొత్తం కాలి బూడిదైపోవాలి. అలా ఎందుకు అవ్వడం లేదు అంటే ప్యారలల్గా క్లోమరసం నుంచి బైకార్బోనేట్ అనేది ఆంతరరసంలోకి వెళ్ళి ఉంటుంది. ఉన్నప్పుడు ఆహారం నుండి వచ్చేటువంటి ఆ ఆమ్లయుత హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఏం చేస్తుంది, తటస్థీకరించి క్షారస్థితిలోకి మార్చేస్తుంది. మార్చడం వలన యాసిడిక్ ప్రాబ్లం అనేది అక్కడ మరి ఉండదు. చాలామందికి డౌట్ వస్తుంది, మరి యాసిడ్తో వస్తే ఇక్కడ ఆంత్రమూలంలో గోడల్లో మ్యూసిన్ లేకపోతే మరి ఆంత్రమూలాన్ని చిన్న ప్రేగులను ఎవరు కాపాడుతారు అంటే క్లోమరసం నుంచి వచ్చే బైకార్బోనేటే ఆహారంలో ఉండేటువంటి ఆ ఆమ్లాన్ని క్షారస్థితిలోకి మార్చడం జరుగుతుంది. రైట్, ఇది ఇక్కడ జరిగేటువంటి పని. ఈ విధంగా క్లోమరసం అనేది ఆంత్రమూలంలోకి చేరడానికి సహాయపడే హార్మోన్ ఏది, కొలెసిస్టోకైనిన్. మరి ఇంకో వైపు ఏముంది, నాళరహిత ప్రాంతం. నాళరహిత ప్రాంతాన్ని మనం ఏమంటాం, లాంగర్హాన్స్ పుటికలు. వీటి గురించి మనము వినాల గ్రంథుల్లో ఎక్కువ నేర్చుకుంటాం. లాంగర్హాన్స్ పుటికలు అంటాము. ఇవి క్లోమ గ్రంథిలో నాళరహిత ప్రాంతాన్ని లాంగర్హాన్స్ పుటికలు, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. ఇవి ఇన్సులిన్, గ్లూకాగాన్ అనే హార్మోన్ స్రవిస్తాయి. గ్లూకాగాన్ని బీటా కణాలు అంటాము, ఇన్సులిన్ బీటా కణాలు అంటాము, గ్లూకాగాన్ని ఆల్ఫా కణాలు అంటాం. సో గ్లూకాగాన్ని ఆల్ఫా అంటాము, ఇన్సులిన్ని బీటా కణాలు అంటాం. ఇన్సులిన్ పని ఏమిటి, మనం తినే ఆహారం పూర్తిగా జీర్ణమైన తర్వాత రకరకాల సరళమైన పదార్థాలు మారుతాయి చెప్పాం. కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణం అయిపోయిన తర్వాత ఏమవుద్దాం ఉన్నాము, గ్లూకోజ్ అవుతుంది. కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణమైన తర్వాత అది గ్లూకోజ్గా మారుతుంది. సో ఇది రక్తంలోకి వెళ్ళింది గ్లూకోజ్.
మన శరీర శక్తికి ఎంత అవసరం అంత గ్లూకోజ్ వాడుకుంటాం. మిగతా గ్లూకోజ్ని మనం దాచుకోవాలి. ఎందుకు? ఒకవేళ మనం ఆహారం తీసుకోకపోతే ఈ గ్లూకోజ్ అనేది మళ్ళీ బాడీకి కావాలి. అప్పుడు ఇన్సులిన్ ఏం చేస్తుంది? మిగిలిపోయిన గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి కాలేయంలోనూ కండరాల్లోనూ స్టోర్ చేస్తుంది. స్టోర్డ్ ఇన్ మజిల్స్ అండ్ లివర్. సో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి కాలేయంలోనూ కండరాల్లోనూ నిల్వ చేస్తుంది. అందుకే గ్లైకోజన్ ఏమంటాం? జంతువుల్లో పిండి పదార్థం అంటాం. జంతువులలో పిండి పదార్థం అని పిలుస్తారన్నమాట. సో ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని గ్లైకోజన్గా మార్చి కాలేయంలోనూ కండరాల్లోనూ నిల్వ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఉదయం పూట భోజనం చేసి మధ్యాహ్నము రాత్రి భోజనం చేయలేదో అప్పుడేం చేస్తుంది? బాడీకి గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయాయి కాబట్టి మళ్ళీ గ్లూకోజ్ ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తుంది? ఈ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారాలి. అప్పుడు గ్లూకాగన్ అనే హార్మోన్ ఏం చేస్తుంది? గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి బాడీకి ఇస్తుంది. సో ఇన్సులిన్ గ్లూకోజ్ని గ్లైకోజన్గా మారిస్తే గ్లూకాగన్ గ్లైకోజన్ని గ్లూకోజ్గా మార్చి శరీరానికి అందిస్తుంది. ఈ రకంగా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులేట్ అవుతాయి. కొన్నిసార్లు ఇన్సులిన్ లోపం ఏర్పడింది, తగినంత మొత్తం ఇన్సులిన్ రిలీజ్ కాలేదు. అప్పుడేమవుతుంది? రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది. ఇన్సులిన్ లోపం వలన రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడాన్ని ఏమంటాం మనము? డయాబెటీస్ మెల్లిటస్. డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోవడాన్ని డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. ఇదండి మానవుని జీర్ణ వ్యవస్థ. చాలా ఇంపార్టెంట్. గతంలో వచ్చేటువంటి బిట్లు ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒకసారి చూడండి. జీర్ణ వ్యవస్థ ప్రధాన విధులు ఎన్ని? 2014లో అడిగాడు బిట్టు 4. 2012లో జజూనం దీనిలో భాగం చెప్పుకున్నాం. చిన్న ప్రేగులు 3 భాగాలు ఉంటాయి: ఆంత్రమూలము, జజూనం, శేషాంత్రికం. కాబట్టి జజూనం ఎక్కడ ఉంటుంది? చిన్న ప్రేగులు. కాబట్టి ఆన్సర్ చిన్న ప్రేగులు. 2008లో జఠరసంలో ఉండే ఎంజైములు పెప్సిన్, లైఫేస్, రెనిన్ అని చెప్పుకున్నాం. అక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చాడు? పెప్సిన్, లైఫేజు, పెప్సిను, అమైలేజు, పెప్సిను ఇలాగ అడిగాడు. ఆన్సర్ పెప్సిన్, లైఫేజ్. 2006లో ఇక్కడ మెన్షన్ చేయలేదు. క్లామరసంలో ఉండే ఎంజైమ్స్. సో క్లామరసంలో ఎంజైమ్లు ఉంటాయి, అది మనం మాట్లాడాలి. క్లామరసంలో ఎంజైమ్లు ఉంటాయి. ఎంజైమ్లు ఏంటి? టాక్. ఎంజైమ్ల పేరు ఏంటి? టాక్. క్లామరసంలో ఉండే ఎంజైమ్లే టాక్ అంటారు. టాక్ అంటే టీ అంటే ట్రిప్సినోజన్, సింపుల్గా ట్రిప్సిన్. ఏ అంటే అమైలేజ్, ఎల్ అంటే లైఫేజ్, కే అంటే కైమోట్రిప్సిన్. క్లామరసంలో ఉండే ఎంజైమ్ని టాక్ అంటాం. ట్రిప్సిన్, అమైలేజ్, లైఫేజ్, కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అనేది దేని మీద చర్య జరుపుతుంది? ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ దేని మీద చర్య జరుపుతుంది? ప్రోటీన్ల మీద జరుపుతుంది. జరిపి ఏం చేస్తుంది? పెప్టైడ్స్ గాను ప్రోటీయేజ్లు గాను మారుస్తుంది. అమైలేజ్ ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ మీద. ఎక్కడైనా అమైలేజ్ వచ్చిందంటే అది కార్బోహైడ్రేట్స్ మీద చర్య జరుపుతుంది. చర్య జరిపి వాటిని ఏం చేస్తుంది? మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. లైఫేజ్ దేని మీద చర్య జరుపుతుంది? కొవ్వుల మీద చర్య జరుపుతుంది. ఎక్కడైనా లైఫేజ్ వస్తే అది కొవ్వే. కొవ్వుల మీద చర్య జరిపితే ఏమవుతుంది? కొవ్వు ఆమ్లాలుగాను గ్లిజరాలుగాను ఏర్పడుతుంది. ఈ విధంగా క్లామగ్రంథి నుంచి విడుదలయ్యే క్లామరసంలో 4 రకాల ఎంజైమ్లు కనిపిస్తాయి. అవి ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, అమైలేజ్, లైఫేజ్. ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ ప్రోటీన్ల మీద చర్య జరిపి వాటిని పెప్టైడ్లుగాను ప్రోటీయేజ్లుగాను మారుస్తాయి. అమైలేజ్ కార్బోహైడ్రేట్ల మీద చర్య వాటిని మాల్టో చక్కెరలుగా మారుస్తుంది. లైఫేజ్ కొవ్వుల మీద చర్య వాటిని కొవ్వు ఆమ్లాలుగాను గ్లిజరాలుగాను మారుస్తుంది. రైట్. ఈ విధంగా మార్చి వాటిని అన్నింటిని ఎక్కడ పంపిస్తుంది? ఆంత్రరసంలో పంపిస్తుంది. ఆంత్రరసంలో ఉండే మిగతా ఎంజైమ్లని పూర్తిగా జీర్ణం చేస్తాయి. సో ఈ బిట్ కూడా ఇచ్చాడు. ఏమని? ట్రిప్సిన్
క్లామరసంలో గల ఎంజైమ్ అక్కడ ఇచ్చాడు. క్లామరసంలో గల ఎంజైమ్ పెప్సిన్, రెనిన్, ట్రిప్సిన్, ఏమండి ఇలాగ రకరకాల పేర్లు ఇచ్చాడు. సో ఆన్సర్ ట్రిప్సిన్. ఆహారం కైముగా మార్పు చెందే భాగం. ఆహారం కైముగా ఎక్కడ మారింది? పాక్షికంగా ఎక్కడ జీర్ణమై కైమైంది? జీర్ణాశయంలో. జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవును? నోరు. స్టార్టింగ్లో చెప్పాను. జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది? ఫస్ట్ నోట్లో ప్రారంభమవుద్ది. జీర్ణాశయంలో ఉండేటువంటి ఆమ్లము హైడ్రోక్లోరిక్ ఆమ్లం. సో ఇక్కడ ప్రతి బిట్టు మనం ఏం చేసాము? టచ్ చేసాము. ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాము. ఇంతకు మించి పరిధి దాటి మీకు బిట్ అడిగే అవకాశాలు లేవు. మీ గత ప్రశ్నపత్రం ఉండే బిట్లన్నీ వెరీ క్లియర్గా డైరెక్ట్గా అడిగాడు. ఎంజైమ్ ఏది, ఆమ్లం ఏది, ఎక్కడ ప్రారంభమవుతుంది, ఏమండి ఈ భాగం ఎక్కడ ఉంటుంది, ఇవే కదా అడిగాడు. కాబట్టి గత ప్రశ్నపత్రాలు పరిధి చాలా చక్కగా నీట్గా నిర్వచించుకున్నాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు. ఆ రకంగా ఫాలో అయితే ఎటువంటి బిట్నైనా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా వినడము మరియు మీ దగ్గర ఉండే రకరకాల పుస్తకాలను చదవడము, మీకు వచ్చే డౌట్ని క్లారిఫై చేసుకోవడం, ముందుకు వెళ్ళడం. చాలా పుస్తకాల్లో మీ పరిధి దాటి అవసరం లేని అనేక అంశాలను రాయడం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రతిభను నిరూపించుకోవడానికో పుస్తకాల పరిధిని పెంచుకోవడానికో మీకు అవసరము లేని స్థాయి అంశాలను అందులో చేర్చడం వలన మీ విలువైన సమయం కోల్పోతున్నారు. యాజ్ ఎ యాస్పిరెంట్గా, పోటీదారుడుగా ఏం చదవాలి, ఎంత చదవాలి అనే విషయం మనకి తెలియాలి. రైట్. ఈరోజు ఒక లెక్చరర్గా ఏ స్థాయిలో చెప్పాలన్నా ఆ స్థాయిలోకి నేను వెళ్ళగలను. కానీ మీ పరిధి అంతో తెలుసుకుని ఆ స్థాయిలో చెప్పడం వల్ల మీకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. రైట్. గత ప్రశ్నపత్రాలను మీరు ప్రామాణికంగా తీసుకోండి, మీకుండే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోండి, ఆ విశ్లేషణ ఆధారంగా చదువుకోండి, వీడియోని సంపూర్ణంగా వినండి, విన్న తర్వాత మరొకసారి చదవండి. ఎటువంటి వీటినైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు.